పిన్ని 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 నీ సెలక్షన్ సూపర్ పిన్ని. ఆ మధు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఐ లైక్ హర్, ఐ లవ్ హర్. చా అంత బాగా నచ్చేసిందా? నాకేంటి పిన్ని, ఆ అమ్మాయి ఎవరికైనా నచ్చేస్తుంది. అంత అందంగా ఉంది తెలుసా. చాలే ఊరుకో. నేనేదో ఊరికే అంటే అమ్మాయి నిజంగా అందంగా ఉందంటావేంటి? ఇంతకీ నువ్వు అసలు మధుని చూసావా, లేకపోతే అందంగా ఉన్న వేరే అమ్మాయిని చూసి ఈ అమ్మాయి అనుకుంటున్నావా? లేదు పిన్ని, నేను మధుమతిని కలిశాను. తను నువ్వు చెప్పినట్టుగానే ట్రెడిషనల్ గా, చార్మింగ్ గా, సింపుల్ గా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ గా ఉంది తెలుసా. ఛాన్సే లేదు. నేను చెప్పిన మధుమతికి నువ్వు చూసిన మధుకు అసలు పోలికే లేదు. ఇంతకీ మధు ఎలా ఉంటుందో చెప్పు. హైట్ 5'6" ఉంటుంది. నో, నేను చెప్పిన మధుమతి హైట్ 5'2" 5'2". తను నీకంటే కలర్ ఉంటుంది. నేను చెప్పిన మధు యావరేజ్ కలర్. యావరేజా? తను నవ్వుతే చాలా అందంగా ఉంటుంది. నేను చెప్పిన మధుకి ఎత్తుపళ్ళు. ఎత్తుపళ్ళ? ఈ మధు హాఫ్ శారీ కడుతుంది. ఆ మధు జీన్స్ టీ-షర్ట్ వేస్తుంది. చిచి, మరి అలాంటి డెవిల్ గురించి నా దగ్గర ఎందుకు చెప్పావు? అదేంట్రా, నువ్వేమి అమ్మాయి ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పలేదు కదా. అయినా నువ్వు చూసిన మధుమతి కన్నా కూడా ఈ అమ్మాయి అంతో ఎంతో అందంగానే ఉంటుంది. నో, నాకు నేను చూసిన మధుమతే కావాలి. ఆ అమ్మాయితోనే పెళ్లి చేసుకుంటాను. మరి నేను చూసిన మధుమతికి ఏమని చెప్పమంటావురా? నేను ఇంకో అమ్మాయిని చూసుకున్నానని చెప్పు. ఈ పెళ్లి కుదరదని చెప్పు. నిజంగా చెప్పమంటావా? 100% చెప్పే. సరే, ఇందులో మధు నంబర్ ఉంటుంది, డైల్ చేయి, చెప్తాను. పిన్ని, ఈ అమ్మాయిని నేను కలిసింది. నేను చెప్పింది కూడా ఈ అమ్మాయి గురించే. మరి ఇంత బాగుంటే బాగాలేదంటావేంటి? ఏమోరా, నాకు నచ్చలేదు. ఫోన్ చేసి మా వాడికి నచ్చలేదని చెప్తాను. ఏడు వీడు? పిన్ని చూడు, నీ కోపం అంటే పనిష్మెంట్ ఇవ్వు. కావాలంటే ఇంటి పని, వంట పని, అన్ని పనులు చేయించు. అది వద్దంటే గేట్ దగ్గర సెక్యూరిటీ పోస్ట్ ఇవ్వు. కానీ ఆ మధుమతిని మాత్రం నాకు భారీగా ఇవ్వు. లేదంటే చూడు, ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి US జంప్ అయిపోతాను. పిచ్చి వెదో లే. నువ్వు ఆ అమ్మాయిని ఎంతగా ఇష్టపడుతున్నావో తెలుసుకోవడం కోసమే అడిగాను. నీకు ఆ అమ్మాయి బాగా నచ్చిందని నాకు అర్థమైంది. భూమి ఆకాశం ఏకమైనా సరే మీ పెళ్లి చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. మధుతో పెళ్లి జరిగితే చాలు, అంతకుమించి నాకేమీ అక్కర్లేదు. కాకపోతే తన నిర్ణయం రేపు చెప్తానంది. ఒప్పుకుంటుందో లేదో అనేదే నా టెన్షన్. నిన్ను చేసుకోవాలంటే అదృష్టం ఉండాలిరా. నాకు తెలిసి అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. నీలాంటి బంగారాన్ని వదులుకోదు. థ్యాంక్ యూ పిన్ని. ఒకవేళ అమ్మాయి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేసి మరీ అమెరికా తీసుకుపోతా. చంపుతా. మరేం చేయమంటావు? ఒప్పుకోదన్న మాటే భరించలేకపోతున్నాను. తను ఎలాగైనా నేను ఒప్పిస్తాను, సరేనా? థ్యాంక్ యూ పిన్ని. చాలా సంతోషం తల్లి. నీకు నచ్చితే అంతకన్నా కావాల్సిందే ఉంది. నాకు నచ్చడం కాదమ్మా, మీకు కూడా నచ్చితేనే ఈ పెళ్లి. అదృష్టం కోరి అల్లుడిగా వస్తానంటే మేం మాత్రం ఎందుకు కాదంటామమ్మా? నీ ఇష్టమే మా ఇష్టం. అవునమ్మా, కోటీశ్వరుడే కోరి వచ్చి మరీ పైసా కట్నం లేకుండా చేసుకుంటాను అన్నాడంటే అది నీ అదృష్టం. అందుకే నిన్ను వెతుక్కుంటూ అమెరికా నుంచి వచ్చాడు. అవునమ్మా, అమలాపురం వెళ్లాలంటేనే 60 సార్లు ఆలోచించే మన మధ్యతరగతి అమ్మాయికి అమెరికా వెళ్లే అవకాశం రావడం గొప్ప విషయం. ఇది ఏ జన్మలోనూ నువ్వు చేసుకున్న పుణ్యఫలం, అదృష్టం. కానీ మన దురదృష్టం అండి. ఏమిటి సుమతి నువ్వు అంటున్నది? అవునండి, నా బంగారు తల్లి అమెరికా వెళ్ళిపోతుందన్న సంతోషం ఒకవైపున్నా, మనకి దూరంగా వెళ్ళిపోతుందన్న బాధ
మరోవైపు గుండెలో గుచ్చుతోందండి. ఇన్నాళ్ళు అమ్మా మధు అంటే ఏంటమ్మా అంటూ పలికే నా చెట్టి తల్లి రేపు పెళ్ళై వెళ్ళిపోతే మనం రోజు చూడలేం కదండి. అమ్మా అమ్మా మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్తానమ్మా? అవసరమైతే మిమ్మల్ని నాతో పాటు అమెరికా తీసుకెళ్తాను. అలా అతను ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాను. లేదంటే వద్దు తల్లి, కోరి వచ్చిన అదృష్టాన్ని మా కోసం కాలదనుకోకు. మేం రాలిపోయే పువ్వులం, ఎప్పటికైనా రాలిపోయేవాళ్ళమే. మా కోసం బంగారం లాంటి నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. అవును తల్లి, మన స్తోమతకి అంత పెద్ద సంబంధం తీసుకురాలేము. నువ్వతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. వెంటనే రాజేశ్వరి గారికి ఫోన్ చేసి విషయం చెప్పు. ఒక్క మాట తల్లి, ఈ సంబంధం నువ్వు ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నావా, లేకపోతే మాకు భారం కాకూడదని ఒప్పుకుంటున్నావా? చెప్పమ్మా, నిజంగా నీకిష్టమేనా? సంతోషం తల్లి. ఇక ఫోన్ చేసి నీ నిర్ణయం చెప్పు. వెళ్ళు తల్లి. ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్ళారినా? ఏమండి ఏమండి ఏమిటి పొద్దున్నే మొదలు పెట్టేశారా? అంటే ఇక్కడ పొద్దునైనా అక్కడ రాత్రే కదా, అందుకే మొదలు పెట్టేశాను. చాలండి, మొన్న ఫోన్ మాట్లాడేటప్పుడు మానేశానని చెప్పారు. అవును, ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడేటప్పుడు తాగట్లేదు కదా. ఓహో, లాజికా? మీ ఫారెన్ అలవాట్లు ఫారెన్ లోనే వదిలేసేయండి. ఇండియాలో కూడా కంటిన్యూ చేస్తానంటే నేను ఒప్పుకోను. ఏం చేస్తావు? కొడతావా? అవును, కొడతాను. మిమ్మల్ని కాదు, మందుని. ఏ రాజీ, అంటే నువ్వు కూడా? అవును, మీరు ఆపకపోతే నేను మొదలు పెడతాను. చెప్పండి, మీరు ఆపుతారా, నన్ను మొదలు పెట్టమంటారా? అర్రే వద్దు రాజీ, నేనే ఆపుతాను. రాజీ, లాస్ట్ పెగ్ మాత్రమే ప్లీజ్. ఫోన్లేండి, బతిమాలుతున్నారుగా. పర్మిషన్ గ్రాంటెడ్, తీసుకోండి. ఏయ్ థ్యాంక్ యూ. చెప్పమ్మా మధు, ఏంటి సంగతులు? ఏం నిర్ణయించుకున్నావు? అది అమ్మా నాన్నగారు ఒప్పుకున్నారు మేడం. ఓహో, నువ్వు టైం అడిగింది వాళ్ళ కోసం అన్నమాట. సరే, వెరీ గుడ్. మరి నీ సంగతి ఏంటి? అది అది నాకు నీకు నచ్చలేదా ఏంటి? చెప్పు, చెప్పేస్తాను. అబే నచ్చారు నచ్చారు మేడం.
దొంగ. నాకు చెప్పడానికి సిగ్గెందుకు? ఎనీహౌ, కాబోయే పెళ్లి కూతురికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. ఈ శుభవార్త నువ్వే చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎవరికి మేడం? ఇంకెవరికి? మీ క్రిష్ గారికి. ఎంతైనా మీరు కావలసిన వాళ్ళు, కలిసి ఉండాల్సిన వాళ్ళు. సో ఈ శుభవార్త నేను చెప్పడం కన్నా నువ్వు చెప్తేనే బాగుంటుంది. లేదు మేడం, మీరే చెప్పండి. ఏ సిగ్గా? ఈ సిగ్గెన్నాళ్ళమ్మా? ఆ పెళ్లి కాస్త మేడం పోండి మేడం. పిచ్చి పిల్ల. ఏముంటుంది? పెళ్లికి సరేనంటుంది, కానీ క్రిష్తో చెప్పమంటుంది. ఓ అలాగా. ఆ, అయితే వాడితో కాసేపు ఆడుకుందాం. నేను రెడీ, వెళ్దాం పదండి. Come on. హాయ్ పిన్ని. హాయ్ బాబాయ్. మధుమతి నుంచి ఫోన్ వచ్చిందిరా. మాట్లాడవేంటి పిన్ని? ఏం చెప్పింది? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా. అంటే ఇష్టం లేదందా? అలా అన్నా బాగుండేది, కానీ కానీ సారీ రా క్రిష్, అమ్మాయిని మర్చిపో. పోన్లే పిన్ని, దేనికైనా అదృష్టం ఉండాలి. తను అందుకునే అదృష్టం నాకు లేదు. అందుకే కలలా వచ్చి కలలానే వెళ్ళిపోయింది. ఎన్నో అద్భుతమైన కళల్లో మధు కూడా ఓ అందమైన కళే అనుకుంటాను, అలాగే మర్చిపోతాను. బాధపడక, మధు పెళ్లి కొప్పుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. పోన్లే బాబాయ్. మధు పెళ్లి కొప్పుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి, మధు పెళ్లి కొప్పుకుందా? అవునరా పిచ్చి వెదవ. మధుమతిని నువ్వెంతగా ఇష్టపడుతున్నావో తను కూడా నిన్నంతగా ఇష్టపడుతుంది. అంతేకాదు, ఈ పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారట. రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పెళ్లి డేట్ ఫిక్స్ చేసేద్దాం. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కోరుకున్నా అది వెంటనే దక్కుతుంది, ఆఖరికి మధుతో సహా. నా అదృష్టం నువ్వే పిన్ని. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు, నా మీద నీ ప్రేమ కురిపిస్తున్నంత వరకు నేను కోరుకున్నవన్నీ నన్ను కోరుకుని మరీ వస్తాయి. ఏమండి, ఆ. వీడికి మాటలు బాగా ఎక్కువయ్యాయి. మాట తగ్గడానికి మందుంది, కాస్త పోయమంటావా? ఏంటి మీ మందా? ఆహా, అది నాకే సరిపోదు, వాడికేం పోయమంటావు? సారీ 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 సారీ. ఇదేంటి ఇంట్లో బాత్రూంలో వెళ్ళినట్టు ఇద్దరు ఒకే బాత్రూంలోకి వెళ్ళారేంటి? పైగా ఒకేసారి వెళ్ళారు. చిచ్చి, చండాలం కాకపోతే. పాపం 2 రోజుల నుంచి ఫుడ్ లేదు కదా, ఒకరు పడిపోతే ఇంకొకళ్ళు పట్టుకోవడానికి అయి ఉంటుందిలే. చచ్చా, నేనే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాను. వీళ్ళిద్దరూ ఇక్కడ మా మదిరిగాడే ఉంటాడులే. నాకు తెలుసు, తలుపు కట్టింది అత్తే గర్రెనని. అమ్మో, అమ్మ చూసిందంటే చంపేస్తుంది. ఉండు, వెళ్ళి చూసొస్తా. తమ్ముడు, ఉండరా, ఉండు. నేను చెప్పానా, బద్రిగాడు తిను. ఎందుకు? వాళ్ళని లోపలికి రమ్మనండి, అందరం కలిసి తిందాం. అందరం కలిసి తిందాక బెడ్రూమ్ అనుకున్నావు, బాత్రూమే.
నువ్వు తొందరగా తినవే వెళ్దాం. ఒరే రంగా తలుపు తీరా. రే తలుపు తీరా ఒకసారి. ఎంతసేపు? రారా. రావే తొందరగా. తేడా కొడుతుంది. అరే వెళ్ళేటప్పుడు నీరసంగా వెళ్ళారు, వచ్చేటప్పుడు జోష్గా వస్తున్నారు. ఏంటి? ఆహా, బాత్రూమ్ కూడా ఇలా ఉపయోగపడుతుందని ఇప్పుడే తెలిసిందే. అవునండి, మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు హాల్ కి బదులు పెద్ద బాత్రూమ్ కట్టించుకుందాం అండి. ఎందుకు బాత్రూమ్ లోనే హాల్ కట్టుకుందాం. ఏ తమ్ముడు, అన్నయ్య అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం జరుగుతుంది లోపల? ఒక 5 నిమిషాలు ఆగన్నయ్య. 5 నిమిషాలు. నా మాట వినరా? వచ్చేస్తా. 5 నిమిషాలు. రాంబాబు అన్నయ్య. రే తమ్ముడు, తలుపు తీరా. ఉండనా? ఏంటి అసలు వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ కట్టారు? అసలు ఏం జరుగుతుంది? పాపం తిండి లేదుగా, అందుకే నీళ్లు తాగి తాగి వస్తున్నట్టుంది, అందుకెళ్ళుంటారు. ఎంజాయ్. నువ్వు రాదే. ఏదో జరుగుతుంది. లేకపోతే నీరసంతో వెళ్ళి పాక్కుంటూ రావాల్సిన వీళ్ళు ఇలా ఎగురుకుంటూ రావడం ఏంటి? చూద్దాం. అమ్మని, చిన్న బాత్రూంలో ఇంత పెద్ద సెటప్పా? అందుకేనా గుళ్ళో క్యూలో ప్రసాదానికి వెళ్ళినట్టు వచ్చారు? చెప్తాను రా, చెప్తా. అది కాదురా, ఆకలికి తట్టుకోలేక. అందుకని అమ్మని మోసం చేస్తారా? మీ సంగతి ఇలా కాదురా, అమ్మతో చెప్తా. నాన్న చైతు, చిన్నవాడివైనా చేతులెత్తి మొక్కుతున్నాను. వదినా, ఏంటిది? అత్తయ్య గారి మాట మీద గౌరవం ఉన్నా ప్రాణాల మీద ఆశ ఉంటుంది కదా. ఆవిడకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి కదా. వదినా, మా అమ్మ తర్వాత నువ్వు అమ్మలాంటి దానివి. నీ మనసేంటో నాకు తెలీదు. నిజానికి నేను నమ్మ తినమంది, కానీ వీళ్ళంతా పస్తులున్నారని నువ్వు కూడా తింటం మానేశావు. వదినా, నీకోసం కాదు, నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసమైనా నువ్వు తినాలి, వీళ్ళందరూ తినాలి. నేను అమ్మకి చెప్పనులే, నువ్వు తిను. మేమే కాదు చేతు, నువ్వు కూడా తినాలి. వదినా, నా ప్రాణం నిలబెట్టుకోలేకపోయినా పర్లేదు వదినా, కానీ మా అమ్మకిచ్చిన మాట మాత్రం నేను నిలబెట్టుకోవాలి. ఒకవేళ మా అమ్మ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోతే ఈ వెతో ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. రేయ్ వదిలు, ఇది మీ ఎవరికి వర్తించదు, నాకు మాత్రమే వర్తిస్తుంది. మీరు తినండిరా బాబు, హ్యాపీగా తినండి. రే, నేను చూస్తుంటే మా మీద మాకే అసహ్యమేస్తుందిరా. అమ్మకిచ్చిన మాట తప్పినందుకు సిగ్గుగా ఉందిరా.
రే మీకు సెంటిమెంట్ సీన్ సెట్ అవుదరా, నేను మేనేజ్ చేస్తా కానీ తొందరగా లాగించండి. ఏమండి జ్యూస్ కి టైం అయింది, వెళ్దాం రండి. జ్యూసా? హే, ఇప్పుడే కదరా పేకల దాకా తిన్నారు, మళ్ళీ వదిన జ్యూస్ అంటుందేంటి? అది దేవుడా, రే బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఎక్కించినట్టు తాగుతున్నారా, కొంచెం గ్యాప్ ఇవ్వండి. కానివ్వండి రా, అన్ని పండుగలు కలిపి ఒకేసారి చేసేసుకోండి. ఏంట్రా